నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా 5వ రోజు ప్రసాదం కింద పులిహోర, నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఇది. దానికి మనం అన్నీ రెడీ చేసుకుంటే అన్నం వండేసి పక్కన పెట్టుకుని 5 నిమిషాల్లో తాలింపు పెట్టేసుకోవచ్చు అనమాట. ఎంతో సింపుల్గా చేసేసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. ఒక గ్లాస్ బియ్యం కడిగేసుకుని ఒక 10 నిమిషాలు నాననిచ్చి అన్నం వండేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగానే. ఈ గ్లాస్తో గ్లాస్ బియ్యం వేసాను అనమాట. అన్నం వండేసుకుని ఈ సైజు నిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుంది. పులుపు ఎక్కువ కావాలనుకుంటే 2 వేసుకోవచ్చు. అన్నం కొంచెం పొలుగ్గా వండుకోవాలన్నమాట, మరీ మెత్తగా కాకుండా. దానికి కావాల్సిన పదార్థాలు: 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు. నేనైతే నెయ్యి వేసి తాలింపు పెడుతున్నాను అనమాట. స్టవ్ మీద బాగానే పెట్టుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత పోపులు వేసుకోవాలి. అన్నం వండేసి పక్కన పెట్టుకున్నాం. నెయ్యి కాగిపోయిందనమాట. 2 స్పూన్లు పల్లీలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసేసుకుని దోరగా వేయించుకోవాలి. 1 స్పూన్ జీడిపప్పు కూడా వేసుకున్నాం. నేనైతే నెయ్యి అందుబాటులో ఉందని నెయ్యి వేసి తాలింపు పెడుతున్నాను అనమాట. చిన్న అల్లం మొక్క చితగ్గొట్టుకుని వేసుకున్నాం. నూనె కూడా వేసుకుని తాలింపు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవచ్చు, దానికి ఏం ఇబ్బంది లేదు. మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని దోరగా వేయించుకోవాలి. పోపులు దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా దాంట్లోనే వేసేసుకుని వేయించుకోవాలన్నమాట. 2 చిటికెలు వేయించేసుకుని టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా దాంట్లో వేసుకుంటే మనకి వేడి మీద కరిగిపోతుంది అనమాట. పోపులు దోరగా వేయించేసుకుని మనం ముందుగా వండేసి పక్కన పెట్టుకున్న అన్నాన్ని దాంట్లో వేసుకుని కలిపేసుకుని, అన్నం కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మకాయ వేసుకుని నిమ్మకాయ రసం పిండుకొని అప్పుడు కలుపుకోవాలి. వేడిగా కలుపుకుంటే బాగోదన్నమాట, చేదొచ్చేస్తుంది నిమ్మరసం. దీంట్లో కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే, నేను వేయలేదు. కానీ మనం ఇలాగ అన్నం వండేసి రెడీగా పెట్టుకుని 10 నిమిషాల్లో తాలింపు పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. రెడీ చేసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది పులిహోర. కలిపేసుకుని చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం కూడా పిండేసి కలిపేసాను అనమాట. మీరు కూడా ఎంతో సింపుల్గా అయిపోయి పులిహోరని తయారు చేసుకుని ట్రై చేసి మీరు కూడా అమ్మవారికి నివేదన చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాం. ఎంతో సింపుల్గా టేస్టీగా అయిపోయింది పులిహోర. నిమ్మకాయ పులిహోర అనమాట. చింతపండు పులిహోర కావాలంటే మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, చూడండి. మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్